watch this tired fans with tired all fans. I am very impressive. I am. हीरोइंस कैसे लगा आपका? Huh? हीरोइंस कैसे लगा? हीरोइंस टॉप लेवल, लाजवाब, फैंटास्टिक है, हॉटनेस से भरा हुआ। समझ में आया तेरे को? मूवी समझ नहीं आया लेकिन फुल पैसा वसूल। आई एम फुल सेटिस्फाइड विद राजा साहब एंड द रेवल स्टार प्रभास। एंड म्यूजिक भी दारुण है, समन का म्यूजिक बहुत बढ़िया है। जो नाचे जो गान जो नया से रिमिक्स करके जो बना है मिठुन दा का गाना, हम लोग का मिठुन चक्रवर्ती का, और फैंटास्टिक नाचे सॉन्ग में तो इतना एनर्जी हो जा रहा है थिएटर में, जो नाचने का मन कर रहा है। तो गाइस प्लीज जाइए, एंजॉय कीजिए। संगंदी ब्लॉकबस्टर है, राजा साहब फैमिली लेकर जाइए। फुल एंटरटेनमेंट, फुल कॉमेडी, फुल पैसा वसूल। फाइटिंग्स कैसा है? సినిమా చెప్తాను ఇప్పుడు బాడీ ప్రభాస్ అన్న రాజా సాబ్ సినిమా చూసా, ఇది బాడీ, ఇది బాడీతో ఫైట్ చేస్తున్నా ప్రభాస్ అన్న సినిమా ఇప్పుడే చెప్తున్నా, వరల్డ్ వైడ్ ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో బాహుబలి రికార్డులు మళ్ళీ బ్రేక్ చేస్తాయి. బాహుబలి సినిమాని మళ్ళీ కొట్టాలంటే ప్రభాస్ అన్న వాళ్ళే, ఏ సినిమా హీరో వల్ల కాదు. ఇంకా ఈ సంక్రాంతికి రికార్డుల మోత, కలెక్షన్ లో కోత మొదలైంది. ఇంకా దీన్ని ఎవడో ఆపలేడు. 5 ఛానళ్ళు వస్తుంది హిస్టారికల్, అదే విధంగా మన ఒక 5 స్టోరీలు కలిపి తీసిండు. మామూలుగా మారుదానా ఒక చిన్నగా తీద్దాం అనుకుంటే ఈ సినిమాని, మధ్యలో మన సినిమా పెద్ద హీరో దొరికిండు కాబట్టి ప్రభాస్ అన్నని దొరికిండు కాబట్టి పెద్ద ప్యాన్ ఇండియా సినిమాకి వైపు తీసుకెళ్దామని మధ్యలో అనుకుండు. స్టార్టింగ్ నుంచి చిన్న సినిమాని అనుకుండు, కాకపోతే సినిమాని కొద్దిగా డిసప్పాయింట్ చేసిండు ఆ మారుతి మాత్రం. సెకండ్ లాస్ట్ గా 30 minutes మాత్రం ఊపుతుంది సినిమా, మాత్రం ఊపుతుంది. క్లైమాక్స్ మాత్రం తగ్గింది, క్లైమాక్స్ బాగలేదు. అబద్ధం పోతూ నైట్ 11 గంటల మార్నింగ్ 3 అయింది, నిద్ర కాగా చూసినాం. సినిమా మనం ఇక్కడ రొమాన్స్ అంటే రొమాన్స్ ఎత్తుకోవాలడా, కామెడీ అంటే కామెడీ ఎత్తుకోవాలి. ఎందుకోసం ఆ పాటలు బాగలేవు. ముగ్గురు హీరోయిన్లు పెట్టిండు, ఒక్కడి కాదు ముగ్గురు, నా పేరు తెలియదు. అందంగా బాగానే ఉన్నారు కానీ ఎందుకున్నారో ఎందుకు వస్తారో నాకైతే అర్థం కాలేదు. మొత్తం మీద ప్రభాస్ అన్న ఒక వైడ్ లో మొత్తం వైడ్ షాట్లు ఉంటాయి, కొన్ని వైడ్ క్లోజ్ ల దగ్గరనే అసలైన ప్రభాస్ వస్తాడు. వైడ్ షాట్ల దగ్గర మొత్తం డూబ్గాలు ఉన్నారు. నిజం భయ్, నేను చూసినా. నేను ఎందుకంటే ఒక ప్రభాస్ అన్న కొంత లావుకుంటాడు, ఆడు పక్కా ఉన్నాడు, వాని మూతి ఇట్లుంది అన్న. ప్రభాస్ అన్న యాక్టింగ్ క్లోజ్ వస్తుంది, క్లోజ్ లో పెడతాడు కెమెరా, యాక్టింగ్ మాత్రం చింపి పడతాడు ప్రభాస్ అన్న. మిగతా డూబ్ గాడు కొద్దిగా నేర్పించి తీస్తే బాగుండు ఆ డూబ్ ప్రభాస్. కాకపోతే ప్రభాస్ అన్న ఎక్కువ కష్టపడ్డాడు. కాకపోతే ఈ మారుతి ఆ విల్లా నెంబర్ గచ్చిపోలేదు అన్నాడు. నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నా, నాకైతే ప్రభాస్ అన్న అంటే చాలా ఇష్టము. మంచి వ్యక్తి, అందరికి భోజనం పెడతారు. సినిమాని మాత్రం మారుతి దగ్గర ఇండియన్ స్క్రీన్ మీద కానీ తెలుగు ఇండస్ట్రీలో కానీ ట్రై చేయని ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్, గోస్ట్ హిప్నాటిజం చేయడం. గోస్ట్ మైండ్ ప్లేస్ ఆట. ఎందుకంటే గోస్ట్ అనేది దానికి బాడీ ఉండదు కాబట్టి మనుషుల్ని కంట్రోల్ చేయడానికి హిప్నాటిజం ద్వారా ఎట్లాగా దాన్ని చేస్తుంది అనేది కాన్సెప్ట్. ఎస్పెషల్ లాస్ట్ 40 minutes గ్రాఫిక్స్ అయితే ఇది తెలుగు సినిమాలో అనిపించలేదు. మారుతి తనకి ఇచ్చిన ఆపర్చునిటీని చాలా డిఫరెంట్గా చేయాలి, ఒక అద్భుతమైన మూవీ చేయాలని చెప్పి చాలా ట్రై చేశాడు. అండ్ ఇంకా ఫస్ట్ మార్క్ ఎవరికి ఇవ్వాలి ఈ సినిమాలో అంటే ఫోటోగ్రాఫర్. ఇంత విఎఫ్ఎక్స్ హెవీ ఉన్న ఫిల్మ్స్ లో ఫిల్మ్ డస్టింగ్ అన్ని థర్మల్ సీన్స్ కి విఎఫ్ఎక్స్ సీన్స్ కి కలర్ గ్రేడింగ్ చాలా తేడా వస్తుంది. అద్భుతంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఎవ్రీ సీన్ చాలా బాగుంది. తర్వాత విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. అంటే మనం విన్న ప్రొడ్యూసర్ గారు చెప్పారు విఎఫ్ఎక్స్ ఇష్యూస్ వచ్చాయని ఒక 2 years బ్యాక్. బట్ ఓవరాల్ గా చాలా బాగా ల్యాండ్ చేశారు విఎఫ్ఎక్స్, అంత బాగా బ్లెండ్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో ల్యాక్ కాదు, అంటే కథకి అరౌండ్ కాంటెక్స్ట్ బిల్డ్ చేశాడు అతను. అంటే అదే చెప్తున్నా, మీరు ఒక రెగ్యులర్ ఫ్లో లా చూడకండి. రెగ్యులర్ గా అంటే ఈ సీన్ తర్వాత ఈ సీన్ రావాలి, ఇక్కడ 2 కామెడీ సీన్లు రావాలి, అటువంటి థాట్ తో ఇతను ఆ సినిమా తీయలేదు. కంప్లీట్ గా ఒక డిఫరెంట్ గా అటెంప్ట్ చేశాడు మూవీ. అంటే దైవశక్తి ఉంది, దెయ్యాలు ఉన్నాయి,
హిప్నాటిజం ఉంది, సైన్స్ ఉంది, మైండ్ ప్లే ఉంది. ఎస్పెషల్లీ రెండు మైండ్స్ మధ్యన జరిగే వార్, అంటే గోస్ట్ మైండ్ ఒక పవర్ఫుల్ ఒక హ్యూమన్ మైండ్ మధ్యన జరిగే వార్, అంటే పాజిటివ్ ఎనర్జీ తీసుకున్న ఇటువంటి కాన్సెప్ట్ అయితే ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎవ్వరు చేయలేదు. ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్ చేసినందుకు వెళ్ళి అప్రిషియేట్ చేయండి, ఎందుకంటే ఇది రియల్లీ గ్రేట్ ఎఫర్ట్. బట్ రెగ్యులర్ మూవీ చూద్దాం అనుకుని వస్తే మాత్రం వీళ్ళు నాట్ డైరెక్షన్ బాగుందండి మూవీ. ప్రశాంత్ నీల్ మూవీ కాదు, ఇది భారతి మూవీ. భారతి ఇలా తీస్తాడని మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి. వెళ్తారా వీళ్ళ ఇంటికి? కామెడీ మీరు అసలు తట్టుకోలేరు, చాలా బాగుంది. ప్రభాస్ ఒక్కడే కామెడీ చేశాడు, అది వేరే రకంగా ఉంది, చాలా బాగా చేశాడు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఛత్రపతి తర్వాత అంత మంచి యాక్టింగ్, ఎమోషనల్ యాక్టింగ్ ఈ మూవీలో చేశాడు. కోసం వెయిటింగ్ మేము 2 వస్తుంది. ఫస్ట్ కొంచెం లాగ్ ఉండే, బట్ సెకండ్ హాఫ్ చాలా హీరోయిన్ ఓకే ప్రభాస్ స్టీల్ ద షో. 100% అని చెప్పలేం కానీ హీ డిడ్ హిస్ వర్క్. చెప్పాక డ్యూటీ చేస్తాడు, డ్యూటీ సూపర్ చేశాడు. కొంచెం ఎక్కడైనా లో అవుతుంది అనుకున్నప్పుడు లేపేశాడు. చాలా సార్లు చూడాలనిపించింది, బుజ్జిగాడు అలాంటి మూవీస్ లో చూసాం కదా, ఇక్కడ బాగా చేశాడు. అసలు ఎవరి మాట నమ్మద్దు బ్రో, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, నేను చెప్తున్నా. సినిమా హ్యాపీగా చూడండి, మీరు అందరు కూడా వెళ్ళండి, ఎక్కడ ఎప్పుడు నెగిటివ్ చెప్పద్దు. ఆబ్వియస్లీ స్క్రీన్ మీద ఎవరు కనిపిస్తారు, అది మారుతి సినిమా కాదు. పార్ట్ 2 కి లీడ్ ఇచ్చారు కదా. వర్త్ అంటే మళ్ళీ ఇంత స్టోరీ, సైకలాజికల్ థ్రిల్లర్ బ్రో, ఇది హారర్ కాదు, సైకలాజికల్ థ్రిల్లర్. మీరు కూడా సైక్ అయిపోతారు లోపల, అంత చాలా బాగుంది. ఆ కాన్సెప్ట్ కానీ ఎవ్రీథింగ్ ఎలా చేశారంటే అక్కడ యాక్టింగ్ అన్నట్టు మనకు అనిపించదు, మనం కూడా ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం. ఇంకా ఎక్కువ లీక్ చేస్తే బాగోదు. లేదు, వాళ్ళందరినీ ఫాలో అవుతాను సరదాగా చూడటానికి, కానీ ఇండివిజువల్ గా ఎక్స్పీరియన్స్ అయితేనే బెస్ట్ అబ్బా. మీరు వాళ్ళందరూ చెప్తున్నారు, అసలు ఎవరిది వినొద్దు. అందరూ అన్ని జోనర్లకి ట్రై చేస్తున్నాడు ప్రభాస్, సో అందరికి ఛాన్స్ ఇస్తున్నాడు. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అది. చాలా మంది స్టార్టింగ్ లో మరి సినిమాలో బాగుంది. సినిమాలో క్రొకడైల్ సీన్ అంటే డిఫరెంట్ గా ఫైట్ కానీ మనం కొన్ని చూపించిన సీన్స్ మేబీ పార్ట్ 2 లో ఉండొచ్చు అవి, బట్ ఇక్కడైతే ఓల్డ్ మ్యాన్ పార్ట్ 2 ఉందేమో మేబీ, సస్పెన్స్. సూపర్ డాన్స్ ప్రభాస్ ఇస్ బ్యాక్ అన్న, ప్రభాస్ ఇస్ బ్యాక్, వింటేజ్ ప్రభాస్ ఇస్ బ్యాక్. సూపర్. నేను 9.5 ఇస్తాను 10 కి. అలా ఏం లేదు, హారర్ ఏం లేదు. తమన్ గారు బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా అంత బాగుందండి, డైరెక్షన్ కూడా బాగుంది, ప్రభాస్ సార్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. కొంచెం క్లైమాక్స్ మారుతన్న మాత్రం పేరు నిలబెట్టుకున్నాడు. లాస్ట్ సీన్ లో మాత్రం కొంచెం ఎమోషనల్ అయినాం. ఆల్రెడీ నిన్న సాయంత్రం వచ్చినాం, మళ్ళా ఈ రోజు వచ్చినాం, కానీ టికెట్ కాస్ట్ మాత్రం చాలా తక్కువ ప్రైస్ పెట్టింది. ఏంది మా ప్రభాస్ అన్న ఆల్రెడీ బాగుంది, హైలైట్స్ అన్ని బాగున్నాయి. మా నిధి అగర్వాల్ ఇది బుజ్జిగాడ్ రేజ్ లో ఉంది. ఆ డైలాగ్ ఉంది, ఏందిరా మీ గోల, పుట్టలో చేపడితే కుట్టడానికి నేనేమన్నా చీమని అనుకుంటున్నారా, రాక్షసుని. డైలాగులు అన్ని బాగుంటాయి. డాన్స్ ఇరుగా తీసిండు మా ప్రభాస్ అన్న. లాగ్ ఉంది, అవును. 3 hours 9 minutes ఉంది. హారర్ మూవీ ఫస్ట్ టైం ఇంత లాగ్ ఉంది. సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర వెళ్ళిపోతుంది. అవుట్ కి కలెక్షన్ మారుతి ఎట్లయినా సంపాదించుకుంటాడు, కానీ స్టోరీ వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడైనా కానీ ఇంకా వేరే సినిమా తీసేటప్పుడైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించి సినిమా తీయాలి. అంటే ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కదా, వాళ్ళ యాక్టింగ్ బాగుందండి, వాళ్ళ యాక్టింగ్ అంతా బాగుంది. ఎందుకు పెట్టాడు అనే సస్పెన్స్ కూడా మనకు రాదు, అంత బాగుంది. ఏ టైంలో ఏ హీరోయిన్ పెట్టాలి, క్యారెక్టర్ అంతా బాగానే ఉంది. కామెడీ అయితే చింపేశాడు ప్రభాస్ అన్న.
అంతా బాగానే ఉంది కానీ స్టోరీ పరంగా అయితే బాగాలేదు. తమన్ మ్యూజిక్ ఎలా చాలా బాగుందండి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్. అసలు ఆ పాటలు చూసే మేము సినిమా హైప్ తోనే వచ్చాం. పాన్ ఇండియా లెవెల్ వచ్చిన ఈ సినిమా ఇటు బాలీవుడ్ లో మంచిగానే అటు ఆ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారంటారు ఈ సినిమాని. చూడాలండి, వాళ్ళ ఇష్టం. ఓవరాల్ గా సినిమా గురించి బాగుందండి సినిమా. వన్ టైం వాచబుల్, చూడొచ్చు. లీడ్ ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. ఈ మధ్య ప్రతి మూవీకి పార్ట్ 2 కి లీడ్ ఇస్తున్నారు. సో పార్ట్ 2 కూడా అంత అవసరం లేదు అసలు నన్ను అడిగితే. వర్త్ వాచ్ అంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కొంచెం మూవీ లవర్స్ అయితే ఒకసారి చూడొచ్చు. బట్ ఒకసారి కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతారు బాగా. అవును, కట్ చేశారు. ట్రైలర్ లో చూపించిన కొన్ని సీన్స్ కట్ చేశారు. బట్ విఎఫ్ఎక్స్ కూడా బాగా ఫెయిల్ అయ్యాయి. ప్రభాస్ గారిని చూడడానికి వెళ్ళడం అంతే సినిమాకి అయితే మాత్రం. మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ కదా. మ్యూజిక్ ఓకేనండి, బీజిఎం కొంచెం పర్లేదు. మరి సాంగ్స్ కూడా అసలు టైమింగ్ లేకుండా వస్తున్నాయి అనమాట. అవసరం లేదంటే అసలు ముగ్గురు హీరోయిన్స్ కూడా అవసరం లేదు. బట్ ఇంకా ఏదో మూవీ కొంచెం హైప్ ఇద్దామని పెట్టినట్టుగా ఉన్నారు. కొంచెం చోట్ల అయితే నాకు కొంచెం మంచిగా సత్కరించాలనుకుంటున్నాము. సినిమా ఎందుకు తీసిండో తెలియదు. రాజాసాబ్ అని చెప్పి ఇన్సెప్షన్ మూవీ తీయడం జరిగింది. ఇది మేము చాలా దారుణంగా ఖండిస్తున్నాం అనమాట. నమస్కారం. ఓవరాల్ గా ప్రభాస్ టేక్ ఓవర్ చేసింది. ప్రభాస్ లేకపోతే అంత లేదు. ప్రభాస్ అయినా షోల్డర్ మీద మోషన్ మూవీ అయితే. టు బి ఫ్రాంక్, హీరోయిన్స్ అంత ఏమనిపించలేదు. బట్ ప్రభాస్ ఇస్ బెస్ట్. ప్రభాస్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. మంచి కామెడీ టైమింగ్ ఉంది. ఓకే, బట్ మూవీ అంటే ప్రభాస్ హైలైట్ కదా, అందులో ఏం లేదు. ఓకే, ప్రభాస్ కోసం చూడొచ్చు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతే మాత్రం అవర్ బెస్ట్. బట్ చూడొచ్చు, ప్రభాస్ కోసం చూడొచ్చు. నో, నేను ఎవరు ఫ్యాన్ కాదు, అన్ని మూవీస్ చూస్తా, అలా ఏం లేదు. బట్ ప్రభాస్ యాక్టింగ్ మనకి వింటేజ్ కనిపిస్తుంది పక్క. బట్ ఓకే, హీరోయిన్స్ ఏం అనిపించలేదు అసలు అయితే. ప్రభాస్ గారి గురించి అయితే చూడొచ్చండి. ఆయన లుక్స్ కానీ చాలా బాగున్నాయి. బట్ కొంచెం కొన్ని దగ్గర అయితే అది ఫేస్ బాడీ డబుల్ చేసినట్టు అనిపించింది. కొన్ని పాటల్లో కానీ కొన్ని ఫైట్స్ దగ్గర కానీ లాస్ట్లో కానీ అలా అనిపించింది. బట్ మూవీ అయితే బాగుంది. ఓవరాల్గా కామెడీ బాగుందండి. డైరెక్షన్ మారుతి గారి డైరెక్షన్ అంటే స్టార్టింగ్ లో ఆయన కొంచెం కామెడీ కానీ అది ఆయన డ్రాప్ లోనే ఉంది. బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి. హిప్నటైజర్ గురించి చాలా బాగా మేనేజ్ చేశారు దాని గురించి. బట్ లాస్ట్ ఒక పార్ట్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసినట్టు అనిపించింది. అంటే ట్రైలర్ లో చూపించినట్టు ఒక షాట్ అయితే లేదు. అదైతే ఫుల్ డిసప్పాయింట్మెంట్ అండి. మేబీ పార్ట్ 2 లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పార్ట్ 2 అని చెప్పి ప్రతి మూవీ ఇలానే చేస్తా ఉన్నారు. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే లేదండి. పార్ట్ కానీ చూసుంటే ఇంకా బ్లాక్ బస్టర్, సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని చెప్పేవాడిని. బట్ ఓవరాల్ గా అయితే నాకు నచ్చింది. వర్త్ వాచింగ్ అండి. సూపర్ అండి. చాలా మంది సినిమా బాగాలేదంటారు. అలా ఏం లేదు, చాలా బాగుంది సినిమా అయితే అంటారా? అంతేం లేదు. అలా ఏం చెప్పలేం కదండి. కానీ మూవీ అయితే చాలా 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 బాగుంది. సో మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారమ్మా? హైలైట్స్ అంటే అన్ని హైలైట్స్ అండి. ప్రభాస్ అంటే హైలైట్ కదా, అన్ని హైలైట్స్. బాగుంది, సినిమా బాగుంది. ఇంకా ఏం నచ్చింది? నో డోంట్ గో ఫర్ దోస్ కమెంట్స్. కమ్ వాచ్ ద మూవీ అండ్ దెన్ ఎగ్జాక్ట్లీ వి రియలీ లైక్ హిమ్. లైక్ ఆ అల్లరంతా మళ్ళీ చూసినట్టు అనిపించింది మాకు. సూపర్, fantastic, everything was nice. Don't miss the movie and don't go to those rumors and mix. సంక్రాంతికి మూవీ ఉంటదంటారా మరి? obviously highlights ఏమంటారు సినిమాలో? everything was highlight. మూవీ అంతా హైలైట్. మీరు బాగా కనెక్ట్ అయిన సీన్స్ ఏంటి? చాలా ఉన్నాయి సీన్స్. అంటే మొత్తం ప్రభాస్ ఉన్న సీన్స్. 3 hours లాగ్ అనిపించింది మీకు ఇక్కడ? ఎక్కడ లాగ్ లేదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అలా ఏం లేదు. మూవీ అంతా బాగుంది.